2024 మే నెల 16 నుండి 31 వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి చెప్పాలి అంటే 100కి 90 వంతులు బాగుంది అని చెప్పాలి. ఈ రాశికి రవి బుధులు ఇద్దరు కూడా ఏకాదశంలో ఉన్నారు. ఈ రవి గురువులు ఇద్దరు కూడా ఏకాదశంలో ఉన్నారు. బుధ శుక్రులు దశమంలో ఉన్నారు. కేతువు 3ంట ఉన్నాడు. అయితే 5 గ్రహాలు చాలా బాగున్నాయి. ఈ కర్కాటక రాశిలో పుట్టడమే చాలా విశేషం. ఏమిటి అంటే కర్కటస్య నిశాకరః చంద్రుడు. ఈ చంద్రుడు యొక్క స్వభావం ఏంటి? ప్రశాంతమైనటువంటి స్వభావం, చల్లటి స్వభావం. ఈ చంద్రుడికి ఎవరు కూడా శత్రువులు లేరు, అందరూ మిత్రులే. కాబట్టి ఈ కర్కాటక రాశి స్వభావం ఎట్లా ఉంటుందంటే అందరికీ మంచి చేసే స్వభావం, అందరినీ ప్రేమగా చూసే స్వభావం, ఎవరిని శత్రువుగా చూసే లక్షణం ఉండదు. శత్రువును కూడా బాగు చేసి మిత్రుడుగా మంచివాడుగా మార్చేటువంటి స్వభావం కలిగినటువంటి రాశి ఈ కర్కాటక రాశికి. ఈ నెల స్వర్ణయుగం అని చెప్పాలి. బంగారం నీ చేతిలో ఉన్నట్టే. ఈ బంగారం అంటే పరుషవేది అంటారు. పరుషవేది అంటే బంగారాన్ని తయారు చేసే ఫార్ములా. ఫార్ములా అంటే బంగారం ఎట్లా తయారు చేస్తారని తెలిసినవాడు. అదెంతో ఇదంతా. బంగారం ఎక్కడైనా కొనుక్కొని తెచ్చుకోవటం వేరు, బంగారం తయారు చేయటం వేరు. బంగారం తయారు చేసినటువంటి మంచి శక్తి కలిగినటువంటి స్థితి ఈ కర్కాటక రాశి మే నెల 16 నుంచి 30 వరకు కూడా చాలా బాగుంది. అయితే ఇన్నిటికీ కొద్దిగా తేడా ఉన్నాయి. అష్టమ శని. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు అంటారు. యాక్సిడెంట్ అవటానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే అటువంటి దారిలో యాక్సిడెంట్ అవటానికి అవకాశం ఉంది. ఈ శనిని గురించి ఏం చెప్పారు? ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఇన్ని రకాలుగా బాగుంది కదా. ఇన్ని రకాలుగా బాగుంటే ఏమిటాయా అంటే ఉండే చోటు నుంచి మారిపోయి వెళ్ళాల్సి వస్తుంది. ఉండే ఇల్లు కావచ్చు, చేసే వృత్తి దగ్గర నుంచి మానుకొని వెళ్ళాల్సి వస్తుంది. స్థాన చలనం, ధనక్షయం, డబ్బు ఖర్చు అవ్వటం, తర్వాత బతకడానికి కూడా చాలా కష్టం. చిచి ఇట్లా బతకడం కంటే చచ్చిపోవడం అంటే అవమానాలు, మనుషుల దగ్గర అనవసరమైన మాటలు పట్టడం అంటే చంపినంత పని చేస్తారు. ఒక్కోసారి అట్లాంటి సమయాల్లో ప్రాణాలు తీసుకున్నవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ శని, అష్టమ శని చాలా నీచమైనటువంటి స్థితిని కల్పించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆనందం ఎక్కువై కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దుఃఖం ఎక్కువై ప్రాణాలు పోగొట్టుకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆనందంగా ఉండే సమయంలో కష్టం రెండోది. ఈ శని వల్ల ఈ 8 గ్రహాల్లో ఒక్క శని వల్ల చాలా కష్టమైనటువంటి స్థితి కనపడుతోంది. కాబట్టి శని, కుజుడు, రాహు బాగాలేరు. ఈ శనికి, కుజుడికి, రాహుకి పూర్తి శాంతి చేసుకోవటమే కాక నేను ఒక్కటే చెబుతూ ఉన్నా. ఏమండి, చిన్న వ్యాధి బయలుదేరిందండి, జలుబు లేకపోతే ఇండైజేషన్, అరుగుదల లేకపోవటం, ఈ వచ్చేది మూలం దీనివల్లే రోగం పెరుగుతుంది. అదే ఇండైజేషన్, అరుగుదల కానీ లేకపోతే జలుబు కానీ మొదట్లో పోగొట్టుకుంటే పెద్ద వ్యాధి రాకుండా ఉంటుంది. చాలా బాగున్నది. శని, కుజు, గురు, రాహు ఈ 3 గ్రహాలే కనుక అశ్రద్ధ చేసేటట్లయితే వచ్చే లాభాన్ని మొత్తాన్ని పోగొట్టుకుంటాం. ఎప్పుడు కూడా సాముద్రికంలో చెప్తాడు, ఆయుష్య రేఖ ఒకటి ఇస్తాడు. ఈ ఆయుష్య రేఖ ఏమిటంటే ఆయుష్ అంతా బాగున్నదేమో ముందు చూడమంటాడు. అసలు వీడు 100 సంవత్సరాలు బతుకుతాడా? పూర్ణాయుర్దాయం, అర్ధాయుర్దాయం, అల్పాయుర్దాయం, 3 రకాల ఆయుర్దాయాలు ఉన్నాయి. మనిషి 25 ఏళ్ళకి చచ్చిపోవచ్చు, 50 ఏళ్ళకి చచ్చిపోవచ్చు. 75 ఏళ్ళు బతికితే పూర్ణాయుర్దాయం కింద లెక్క ఇచ్చాడు. ముందు ఆయుర్దాయం ఎట్లా ఉండే చూసిన తర్వాత జాతకం చూడమన్నారు.
ఇప్పుడు ఈ శని అష్టమ శని ప్రాణకంటకుడు. కర్కాటక రాశికి అష్టమంలో స్వక్షేత్రంలో శని చాలా ఇబ్బంది పరిచేటువంటి వాడు. అయితే ఇది ఇంకోటి చెప్పాలి. ఈ కర్కాటక రాశికి గోచార రీత్యా అష్టమ శని ఎట్లా ఉంటాడు? బాల్యం, యవ్వనం, వార్ధక్యం 3 రకాలున్నాయి. బాల్యంలో అయితే చదువుని చెడగొడతాడు. యవ్వనంలో అయితే స్త్రీ వల్ల నాశనం చేస్తాడు. వార్ధక్యంలో రోగాల వల్ల ఆఖరికి ప్రాణం తీస్తాడు. కాబట్టి 3 రకాల వయస్సులు. 25 సంవత్సరాల వయస్సు వాడికి ఒక రకం ఇబ్బంది, 50 సంవత్సరాల వయస్సు వాడికి ఒక ఇబ్బంది, 75 సంవత్సరాల వాడికి ఒక ఇబ్బంది. ఈ 3 రకాల ఇబ్బందులు మాత్రం నిఖరంగా ఉన్నాయి అని చెప్పాలి. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి ఈ రాశి వాళ్ళు. అయితే చాలా బాగుండి చాలా జాగ్రత్త పడాలి. ఏమిటి జాగ్రత్త అనే దానికి గ్రహదోషాలు ఏమిటో చూపించుకోండి. దైవబలం సంపాదించుకోండి. ప్రతిరోజు శనిని పూజించండి. స్వక్షేత్రగతుడైనటువంటి శని, కర్కాటక రాశికి అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని చెప్పాలంటే చాలా వరకు మంచివాడే అని చెప్పాలి. కర్కాటక రాశి వాళ్ళు జన్మ ఎత్తాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే కర్కాటక రాశిలో పుట్టి ఉంటారు. కాబట్టి వాళ్ళు తప్పించుకోగలుగుతారు. కానీ తప్పించుకోగలను కదా అని ప్రాణం పోవటం కంటే కాలితే మంచంలో ఉంటే చచ్చిపోయిన దానికంటే ఎక్కువ బాధ. అటువంటి సమస్యలకి లోను కాకుండా ముందు మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా మీరు మంచి లాభం పొందేటువంటి సమయం అది. ఎందుకంటే మానవుడి జీవితంలో ఒకటే విశేషం ఏమిటంటే, వ్యాపారం చేసేవాడు పగలు 12 గంటలు కూర్చుంటే 1 గంటలోనే వ్యాపారం చేస్తాడు, 1 గంటలోనే సంపాదిస్తాడు. అంటే 11 గంటలు ఖాళీగానే ఉంటాడు. 100 సంవత్సరాల జీవితంలో కష్టాలు బాగా ఎక్కువ ఉంటాయి, కానీ ఏదో ఒక్క టైమే సుఖము, సంతోషం, ఆనందం, ఆదాయం అన్నీ ఉంటాయి. చతుర్విధ ఫల పురుషార్థాలు అంటారు. ఆనందం, ఆదాయం, ఐశ్వర్యం, సుఖం, ఈ 4 కూడా చతుర్విధాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు రావాలంటే మానవ జీవితంలో ఒక్కసారి అందుకున్నాయంటే వెనక్కి జరగవు. కాబట్టి మంచి సమయం, మంచిగా బ్రతకడానికి బాగా అవకాశం ఉన్న సమయం. ఇందులో శని వల్ల కొంచెం ఇబ్బంది బాగా కనబడుతోంది. శనికి 19,000 జపం, కుజుడికి 7,000 జపం, రాహువుకి 18,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు, కందులు, మినుగులు దానం ఇవ్వండి. ఇంకా అన్ని విధాలా మీకు బాగుండాలి అంటే మీ తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. మీ జాతక రీత్యా ఉన్నటువంటి లోపాన్ని పోగొట్టుకోండి. ఎందుకంటే మనకు వచ్చేప్పటికి మానవుడికి 8 రకాలు ఇచ్చాడు. 2 కళ్ళు, 2 ముక్కులు 4, నోరు 5, చెవులు 2 7, 1 2 ఇవి మొత్తం 7. ఈ 7 ఏది దెబ్బతిన్నా ఇబ్బందే. కాబట్టి ఏది దెబ్బతినకుండా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి అన్ని రకాలుగా మీరు సౌకర్యం పొందాలి అంటే ముందు మీ జాతకం తప్పనిసరిగా ఈ నెలలో చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అన్ని విధాలా బాగున్నప్పుడే జాగ్రత్త పడాలి. అన్ని విధాలా బాగున్నప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలి. నాకెందుకులే అని దర్వాజా ఎప్పుడు కూడా ఉంది. దర్వాజా లోపలికి పోయేటప్పుడు తలకాయ వంచి లోపలికి పోవాలట. తలకాయ ఎత్తి కనుక పోయేటట్టయితే ఆ తలకాయ ఆ మండిగారి పైన తగులుతుందిట. తలకాయ ఉంచుకొని జాగ్రత్త పడి మన వృత్తి మనం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ముందు మీ జాతకాన్ని తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వాళ్ళు పరిశీలించండి. 100కి 100 పాళ్ళు మీరు ఇప్పుడు లాభం పొందడానికి సమయం కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించండి. అన్ని విధాలా మీకు మంచి చేస్తాడు భగవంతుడు. స్వస్తి.